Institute of Mathematical Foundations, Siddipet, an online and offline coaching center for Sainik and Navodaya entrance examinations. We also offers Maths and Science Foundations for class 2 to 6. Good morning, children. Welcome to Institute of Mathematical Foundations. We completed physics foundation classes, 12 physics foundation classes we completed. Now we are at what 13th physics foundation class. This is the what magnetism starting class. Okay, first one, magnetism no first class. So here what let I am taking what is meant by magnetism first let we consider. మ్యాగ్నెటిజం అంటే ఏంటి, టర్మ్ ఎక్కడి నుంచి డెరైవ్ అయింది, ఎట్లా చేసినారు అని అంటే, సో దిస్ మ్యాగ్నెటిజం టర్మ్ దట్ మీన్స్ వాట్ దిస్ మ్యాగ్నెట్ టర్మ్ ఫస్ట్ ఐడెంటిఫైడ్ ఏ షెపర్డ్ మీన్స్ వాట్ గొర్రెల కాపరి ఏ ఓడు వాడి పేరేంటి మ్యాగ్నస్. ఈ మ్యాగ్నస్ అనేవాడు ఏం చేసేవాడు, గొర్రెలను కాయడం కోసం రోజు అడవికి తీసుకువెళ్ళేవాళ్ళు, గొర్రెలను మేకలను తీసుకెళ్ళేటప్పుడు అప్పుడు పూర్వకాలం లోపల ఇప్పుడు మనకున్న విధంగా ప్లాస్టిక్ తోటి మౌల్డెడ్ అయ్యే చెప్పులు ఉండకపోయేటివి. దేంతో చేసేవాళ్ళు, లెదర్ తోటి తయారు చేసుకొని, అంటే ఆవుల చర్మంతో కానీ బర్రెల చర్మంతో కానీ వాటితోటి చెప్పులు తయారు చేసుకునేవారు. ఆ చెప్పులు తయారు చేసుకోవడానికి వాటికి ఈ గ్లూ లాంటి మెటీరియల్ ఏమి వాడకుండా మూలలు వాడేవాళ్ళు. మూలలు అని అంటే నెయిల్స్. ఆ నెయిల్స్ తోటి చెప్పులను తయారు చేసుకునే వాటిని స్టిఫ్గా ఉంచడం కోసం తయారు చేసుకునేవాళ్ళు. వాడు అట్లాంటి చెప్పులు వేసుకొని నడుస్తూ ఉన్న టైం లోపల ఎక్కడ ఆసియా మైనర్, వేర్ ఇట్ ఈస్ ఆసియా మైనర్. సో ఆసియా మైనర్ అనే ప్రాంతం నవ్ ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్ ఈజిప్ట్, ఇప్పుడు ఇది ఈజిప్ట్లో ఉంది. సో ఆసియా మైనర్ అనే ప్రాంతం లోపల వెళ్ళేటప్పుడు వాడు ఏం గమనించినాడంటే, కొన్ని రాళ్ళు వాడి చెప్పులను అతుక్కుంటున్నాయి, వాడు నడుస్తూ ఉంటే తీయడానికి వస్తలేదు. అట్లా అప్పుడు వాడు ఏమని ఐడెంటిఫై చేసిండు, అయ్యో ఇక్కడ ఏదో అట్రాక్షన్ ప్రాపర్టీ ఉన్నది వీటికి అని ప్రపోజ్ చేయడము జరిగింది. ఆ తర్వాత దట్ మీన్స్ వాట్ డిఫరెంట్ సైంటిస్ట్స్ ఆర్ వాట్ వర్క్డ్ అపాన్ దోస్ వాట్ స్టోన్స్ అండ్ దే ఐడెంటిఫైడ్ దట్ దే హ్యావ్ వాట్ ఏ ప్రాపర్టీ టు అట్రాక్ట్ ద వాట్ ఐరన్ సబ్స్టెన్సెస్. ఐరన్ ఓర్కి సబ్స్టెన్సెస్ సంబంధించినవన్నీ అట్రాక్ట్ చేసే నేచర్ ఉంటుందని ఐడెంటిఫై చేశారు. అండ్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ దిస్ కాంపౌండ్ ఈజ్ వాట్ Fe3O4 అండ్ నేమ్ వాజ్ గివెన్ యాజ్ వాట్ మ్యాగ్నటైట్. దీనికి ఏమని నేమ్ ఇచ్చినారు, మ్యాగ్నటైట్ అనే నేమ్ ఇచ్చినారు. విచ్ నేమ్ వాజ్ గివెన్ మ్యాగ్నటైట్ అనే నేమ్ ఇవ్వడం జరిగింది. సో దానికి ఏ ప్రాపర్టీస్ ఉన్నవి, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఉన్నవి. దానికి ఏ ప్రాపర్టీస్ ఉన్నవి, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఉన్నవి. ఏంటివి ఆ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్? సో if it is considered what a bar like substance, that means what this magnetite ore or the magnetite what they were what identified, that was when it is what rubbed in what iron pieces containing substance. చిన్న ఐరన్ పీసెస్ ఉన్న వాటిలో అటు రబ్ చేస్తే they are what attracted much more at the what ends of the two ends of the what this వాట్ సబ్స్టెన్స్. ఇప్పుడే దీన్ని బార్ మ్యాగ్నెట్ అనే టర్మ్ ఇంకా యూజ్ చేయలేదు. ఇప్పుడు ఇదేంటి, ఈ మ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్ని ఇట్లా మేడప్ చేసి దీన్ని రాస్తే ఈ చివరి లోపల ఎక్కువ సబ్స్టెన్స్ అతుక్కోవడం జరిగింది. ఐరన్ ఫిల్లింగ్స్ ఆర్ వాట్ మోర్ కాన్సన్ట్రేటెడ్ ఆర్ మోర్ అట్రాక్టెడ్ ద వాట్ టూ ఎండ్స్. ఆ రెండు ఎండ్స్ లోపల ఎక్కువ అట్రాక్షన్స్ రావడం జరిగింది. వాటిని తర్వాత ఏమని పేరు పెట్టడం జరిగింది అంటే, వీటికి పోల్స్ అని పేరు పెట్టినారు. ఏమని నేమ్ చేసినారు, పోల్స్ అని నేమ్ చేయడం జరిగింది. నెక్స్ట్, వెనెవర్ దిస్ వాట్ ఐరన్ బార్ మ్యాగ్నెట్ ఆర్ ద వాట్ ఎవర్ ఇట్ మే బి ద magnetic substance when they were identified, the identified magnetic substance whenever it is freely suspended with the help of a thread, ఒక సన్నని థ్రెడ్ ద్వారా ఫ్రీగా సస్పెండ్ కనుక చేస్తే, ఫ్రీగా వదిలిపెడితే, ఇట్ ఈస్ ఆల్వేస్ వాట్ స్టేబుల్ ఇన్ వాట్ నార్త్ అండ్ సౌత్ డైరెక్షన్. ఇట్ ఆల్వేస్ వాట్ గాట్ రెస్ట్ ఇన్ వాట్ నార్త్ అండ్ సౌత్ డైరెక్షన్. ఎప్పుడు కూడా నార్త్ సౌత్ డైరెక్షన్లను చూపెడుతూ అది రెస్టింగ్కి రావడం జరిగింది. సో ద డైరెక్షన్ విచ్ ఈస్ షోన్ బై ద వాట్ నార్త్ టువర్డ్స్ నార్త్ సైడ్ చూపించేది ఏదైతే ఉంటుందో, దిస్ వాట్ షోస్ టువర్డ్స్ వాట్ జామెట్రికల్ నార్త్. దిస్ ఈస్ వాట్ టువర్డ్స్ వాట్ జామెట్రికల్ సౌత్. అంటే ఎర్త్ యొక్క నార్త్ పోల్ వైపుకు ఉండేది నార్త్, ఎర్త్ యొక్క సౌత్ పోల్ వైపుకు ఉండేది సౌత్గా మనకు చూపెట్టడం జరుగుతుంది. ఇవి రెండు వాట్ దిస్ ఈస్ ద వాట్ దట్ మీన్స్ వాట్ ఇట్ ఈస్ యూజ్డ్ టు షో ద వాట్
that means what? Direction. That means what? This stone is called as what? Leading stone. అందుకే దీన్ని ఏమన్నారు? లీడింగ్ స్టోన్ అన్నారు. అంటే వాళ్ళు వెళ్ళడం కోసం లీడ్ చేస్తుంది, ముందు జారి చూపెట్టే విధంగా ఉంటుందని చెప్పినారు. లీడింగ్ స్టోన్. దీన్ని తర్వాత కాలంలో ఏమని పేరు పెట్టినారంటే లోడ్ స్టోన్ అనే నేమ్ తోటి బాగా పాపులర్ అయిపోయింది. లోడ్ స్టోన్ అనే నేమ్ని మనము టుడే వీఆర్ వాట్ యూజింగ్, మనము ఈ రోజుల్లో యూజ్ చేయడము జరుగుతుంది. ఇది దేనికి సంబంధించింది? అప్పుడు ఆ టైం లోపల కనుగొన్న మ్యాగ్నెట్ ఏదైతే ఉంటుందో వాళ్ళకు తెలిసిన ప్రాపర్టీస్, దీస్ టూ ప్రాపర్టీస్ ఓన్లీ. వాళ్ళకి తెలిసిన ప్రాపర్టీస్, వాళ్ళకి తెలిసిన దీని గురించి తెలిసిన అంశాలు ఇవి రెండే. ఒకటి ఏంటి? ఇట్ విల్ వాట్ అట్రాక్ట్స్ మోర్ వాట్ ఐరన్ powder, that is iron fillings at the water two ends of that stone, two ends of that stone, and those two ends are named as poles. Whenever this bar or stone is suspended with the help of a thread, it is always got rest by showing of north and south directions. కాబట్టి వీటి మ్యాగ్నెట్ మీద కూడా n and s అని రాసినారు. రాసి n is what present towards the geometrical north side, s is present towards the geometrical south side. That's why whenever they are what traveling in air, and whenever they are traveling in the water లోపల ట్రావెల్ చేసేటప్పుడు to show the what directions they use what this stone. Hence this is called as leading stone. Nowadays we are called as what? Load stone. ఇప్పుడు లోడ్ స్టోన్ అంటున్నాం. ఇది దానికి సంబంధించిన హిస్టరీ. ఇక these magnetic substances are what classified into two types. Magnetic substances ని మనము టూ టైప్స్ గా క్లాసిఫై చేయవచ్చును. ఏంటివి అవి టూ టైప్స్ గా క్లాసిఫై చేసేటివి? ఒకటి న్యాచురల్ మ్యాగ్నెట్స్ అండ్ అనదర్ వన్ ఇస్ వాట్? ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్స్. Okay, normal magnets and artificial magnets, or natural magnets and artificial magnets. Natural magnets means the magnets which are present in the nature. They are nothing but what? These magnetite substance are these lodestones. ఈ లోడ్ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో ఇవే న్యాచురల్ మ్యాగ్నెట్స్. దట్ మీన్స్ వాట్? దీస్ న్యాచురల్ మ్యాగ్నెట్స్ ఆర్ షోస్ టూ ప్రాపర్టీస్. దట్ ఈస్ వాట్? షోయింగ్ టువర్డ్స్ నార్త్ అండ్ సౌత్, అండ్ వాట్ అట్ ద టూ ఎండ్స్ వాట్ అట్రాక్టింగ్ ప్రాబబిలిటీ ఈస్ మోర్. ఇవి రెండు నేచర్ కనుక ఉంటే, ఇవి రెండు ప్రాపర్టీస్ కనుక ఉంటే వాటిని ఏమంటారు? న్యాచురల్ మ్యాగ్నెట్స్ అంటారు. ఇక ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్స్ అంటే ఏంటివి? దోస్ సబ్స్టెన్సెస్ ఆర్ నాట్ వాట్ బై ద నేచర్ దే ఆర్ ద మ్యాగ్నెట్స్. దే ఆర్ నాట్ ద మ్యాగ్నెట్స్, బట్ వాట్ డ్యూ టు ద వాట్ some reactions, or due to the what some changes made in those substances, they are what turns as the what magnetic substances. ఇవి నేచురల్గా మ్యాగ్నెట్స్ కావు. ఇవి ఏమవుతున్నవి? వాటి మీద కొన్ని ప్రాపర్టీస్, కొన్ని రకాల మనము దట్ మీన్స్ వాట్ కొన్ని రకాల చర్యలను చేయడం వల్ల ఏమవుతుంది అంటే అవి మ్యాగ్నెట్స్గా మారుతున్నాయి. అంటే దట్ మీన్స్ వాట్? దే విల్ షోస్ వాట్? దీస్ టూ ప్రాపర్టీస్. సో ఆఫ్టర్ డూయింగ్ ఆఫ్ సమ్ చేంజెస్ on these substances, they are what changed as what these substances. That means what? They shows what? These properties. These are not the what magnets by the birth. That means what? By the nature. Whenever they are what taken from the nature, they are the not magnets కావు. కానీ తర్వాత కాలం లోపల ఏమవుతుంది అని అంటే by doing of some actions upon those substances, by taking of some changes, they what shows these two properties. Hence they are called as what? Artificial magnets. వాటిని ఏమంటారు? ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్స్ అంటారు. ఇక టోటల్ సబ్స్టెన్సెస్, నేచర్లో ఉన్న టోటల్ సబ్స్టెన్సెస్ని బేస్డ్ ఆన్ ద మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ వీఆర్ డివైడెడ్ ఇంటూ టూ టైప్స్. One is magnetic substances, another one is what? Non-magnetic substances. Magnetic substances means the substances which are attracted by the magnet, or which are what shows action towards the magnet, they are called as what? Magnetic substances. Magnet తోటి అట్రాక్ట్ అయ్యేటి కానీ రిపెల్ అయ్యేటి కానీ ఏమన్నా కానీ మ్యాగ్నెట్ తోటి మొత్తం మీద వాటిలో కదలిక రావాలి. వాటిని ఏమంటారు? మ్యాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ అంటారు. Non-magnetic substances means the substances which are not attracted by the magnet, which are not influenced by the magnet. Example, paper, wood, plastic. These are all what example for the non-magnets. ఈ non-magnets పేపర్ కానీ వుడ్ కానీ అట్రాక్ట్ అవుతాయా? పేపర్, వుడ్, plastic, these are not attracted by the magnet. They are not attracted by the magnet. They are called as what? Non-magnetic substances. So magnetic substances, non-magnetic substances. Magnetic substances are divided into two types: natural magnets and artificial magnets. Now let me consider
let we considered what is magnetic that means what is magnetism. Magnetism అంటే ఏంది? The property of attraction. Magnetism అంటే ఏంది? The property of what? Attraction of irony substances is called as what? Is called as magnetism. magnetism అంటే ఏంటిది? ఐరన్ లైక్ సబ్స్టెన్సెస్ ని అట్రాక్ట్ చేసే ప్రాపర్టీని ఏమంటారు? మ్యాగ్నెటిజం అంటారు. వాట్ ఇట్ ఈస్ కాల్డ్? మ్యాగ్నెటిజం. ఏమనడం జరుగుతుంది? దాన్ని మ్యాగ్నెటిజం అనడం జరుగుతుంది. మ్యాగ్నెట్ వాట్ ఎక్సర్ట్స్ ఫోర్స్. మ్యాగ్నెట్, ఇక్కడ ఒక మ్యాగ్నెట్ ఉంది అనుకోండి, ఇక్కడ ఐరన్ సబ్స్టెన్స్ ఉంది అనుకోండి, దీన్ని అట్రాక్ట్ చేస్తుంది, కొంత ఫోర్స్ తోటి అట్రాక్ట్ చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ మ్యాగ్నెటిక్ ఫోర్స్. మ్యాగ్నెట్ ఏం చేస్తే అట్రాక్ట్ చేస్తుంది కదా, సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? మ్యాగ్నెటిక్ ఫోర్స్. మ్యాగ్నెటిక్ ఫోర్స్. ఈ మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో, ఇక్కడ పెడితే అట్రాక్ట్ చేసింది ఓకే, ఇక్కడ పెడితే అట్రాక్ట్ చేసింది ఓకే, ఇక్కడికి జరిపితే ఇట్ ఈస్ నాట్ అట్రాక్టెడ్. సో దట్ మీన్స్ వాట్? దిస్ ఫోర్స్ ఈస్ వాట్ ఎక్స్టెండెడ్ అప్ టు హియర్. ఇక్కడ దాకా దీని ఫోర్స్ ఉన్నది. సో అప్ టు వాట్? విచ్ డిస్టెన్స్, ఎంతవరకు అయితే దాని ఫోర్స్ ఉంటుందో దాన్ని ఏమనడం జరుగుతుందంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటారు. దాన్ని ఏమంటారు? మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని అనడం జరుగుతుంది. How much distance that magnetic force, that means what? Magnet can attract the substances, up to that much of distance this magnetic what force is what? Extended. That area is called as what? Magnetic field. Then ఏమనడం జరుగుతుంది మనము? Magnetic field అనడం జరుగుతుంది. The field around the magnet where its magnetic force can be experienced. The field around the magnet where the magnetic what force is what? Experienced. That field, that area is considered as what? So what it is called a magnetic field గా మనము తీసుకోవడం జరుగుతుంది. Now let me consider what are different types of magnets based on shapes మీద ఏ రకంగా డివైడ్ చేసినాడో ఒకసారి చూద్దాం. So based on shapes these magnetic substances are divided into how many types? Now let me consider. So shapes ను బేస్ గా చేసుకొని ఎన్ని రకాలుగా డివైడ్ చేసినారు అనేది ఒకసారి చూద్దాం. So shapes ని బేస్ గా చేసుకొని the what magnets are what classified into different categories. That one is what? Bar magnet means what? It is present like what? Iron bar. ఈ బార్ రకంగా ఈ విధంగా ఉంటుంది, రెక్టాంగిల్ షేప్ లో ఉంటుంది. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ వాట్? బార్ మ్యాగ్నెట్. దీన్ని ఏమంటారు? బార్ మ్యాగ్నెట్ అంటారు. నెక్స్ట్ వన్ హార్స్ షూ మ్యాగ్నెట్. హార్స్ వాట్? షూ మ్యాగ్నెట్. హార్స్ షూ మ్యాగ్నెట్ అంటే హార్స్ లోపల మనకు మీరు హార్స్ యొక్క కాళ్ళను కనుక పరిశీలిస్తే, ఇఫ్ యూఆర్ అబ్జర్వ్ ద వాట్? ద లెగ్స్ ఆఫ్ ద హార్స్ పరిశీలించండి. అదేవిధంగా కౌస్ది పరిశీలించండి. కౌస్ యొక్క హార్స్ లోపల వాటి యొక్క గిట్టలు అంటారు ఈ విధంగా ఉంటాయి, అంటే రెండు సపరేట్ అయి ఉంటాయి, ఈ విధంగా సపరేట్ అయి ఉంటాయి. కానీ హార్స్ లోపల ఎట్లుంటుందంటే హార్స్ యొక్క గిట్ట షేపు ఈ విధంగా ఉంటుంది. ఓకేనా? సో అంటే దాని యొక్క లోయర్ లేయర్ ఏ విధంగా ఉంటుంది? ఈ విధంగా ఉండడం జరుగుతుంది. ఇట్లా షేప్ ఉన్న దాన్ని ఏమనడం జరుగుతుంది? హార్స్ షూ మ్యాగ్నెట్ అంటారు. ఏమంటారు దాన్ని? హార్స్ షూ మ్యాగ్నెట్ అని అనడం జరుగుతుంది. హార్స్ షూ మ్యాగ్నెట్. సో నెక్స్ట్ వన్ ఆఫ్టర్ దిస్ హార్స్ షూ మ్యాగ్నెట్, నెక్స్ట్ వన్ రింగ్ మ్యాగ్నెట్. సో రింగ్ మ్యాగ్నెట్ అంటే ఎట్లా ఉంటుంది? రింగ్ షేప్లో ఉంటుంది. ఈ విధంగా రింగ్ షేప్లో ఉన్న మ్యాగ్నెట్ని ఏమనడం జరుగుతుంది? మనము రింగ్ మ్యాగ్నెట్ అంటాం. సో రింగ్ షేప్లో ఉంటుంది, అంటే మధ్య లోపల ఎంటీ ప్లేస్ ఉంటుంది. దిస్ ఈస్ ద వాట్? రింగ్ మ్యాగ్నెట్. రింగ్ షేప్లో ఉండే మ్యాగ్నెట్ రింగ్ మ్యాగ్నెట్ అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ సో పిన్ మ్యాగ్నెట్. ఈ విధంగా పిన్ షేప్లో కూడా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ లెట్ వి కన్సిడర్డ్ వాట్? సిలిండరికల్ మ్యాగ్నెట్ అంటే ఇట్ ఈస్ ప్రెసెంట్ వాట్? లైక్ దిస్ షేప్. సో సిలిండరిక్ షేప్ లోపల ఉండే మ్యాగ్నెట్ను సిలిండరికల్ మ్యాగ్నెట్ అంటారు. సిలిండరికల్ మ్యాగ్నెట్ అని అనడము జరుగుతుంటుంది. నెక్స్ట్ వన్ మ్యాగ్నెటిక్ నీడిల్. మ్యాగ్నెటిక్ నీడిల్ అంటే ఏంటి అని అంటే మనకు కంపాస్ లోపల నార్త్ అండ్ సౌత్ డైరెక్షన్స్ చూపెట్టడం కోసం యూజ్ చేసే షేప్డ్ ఈ నీడిల్ షేప్, ఈ విధంగా ఉండే షేప్ను ఏమంటారు? మనకు నీడిల్ మ్యాగ్నెట్ అని అనడము జరుగుతూ ఉంటుంది. మ్యాగ్నెటిక్ నీడిల్ అని అంటారు. ఇట్లా మనకు డిఫరెంట్ షేప్స్ ఆఫ్ వాట్? మ్యాగ్నెట్స్. సో ఈ విధంగా మనకు డిఫరెంట్ ఇది నీడిల్ షేప్,
ఇదేమో ఏం షేప్ ఉంటుంది, ఇది సిలిండరికల్ షేప్. దిస్ వాట్ మ్యాగ్నెటిక్ నీడిల్, ఇది మ్యాగ్నెటిక్ నీడిల్. మ్యాగ్నెటిక్ నీడిల్ ఇట్లా షేప్స్ను బేస్గా చేసుకొని ఇన్ని రకాలుగా డివైడ్ చేయడం జరుగుతుంది. ఇక మనకు బేస్డ్ ఆన్ వాట్ అక్కర్, నేచర్ను బేస్గా చేసుకొని డివైడ్ ఇంటూ టూ టైప్స్. ఆల్రెడీ వి డిస్కస్డ్ న్యాచురల్ మ్యాగ్నెట్స్ అండ్ వాట్ ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్స్. న్యాచురల్ మ్యాగ్నెట్స్ అంటే ఎర్త్లో నేచర్లో లభించే మ్యాగ్నెట్స్ని న్యాచురల్ మ్యాగ్నెట్స్ అంటారు. ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్స్ అంటే ద సబ్స్టెన్సెస్ విచ్ ఆర్ వాట్ మేడ్ యాజ్ మ్యాగ్నెట్స్, మ్యాగ్నెట్స్ లాగా మార్చిన వాటిని ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్స్ అంటారు. దీస్ ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్స్ ఆర్ ఫర్దర్ డివైడెడ్ ఇంటూ టూ టైప్స్. Those are what temporary magnets, temporary what magnets, and another one is what permanent magnets. Temporary magnets and what permanent magnets. Temporary magnets means what, దాని యొక్క magnetic nature అనేది కొద్ది టైం మాత్రమే ఉంటే these are called as temporary magnets. Permanent magnets means the time what the magnetic so వాటి లోపల మ్యాగ్నెటిజంను ఇన్హర్ట్ చేసుకునే, రిటెన్షన్ చేసుకునే టైం అనేది చాలా ఎక్కువగా ఉంటే దే ఆర్ కాల్డ్ యాజ్ వాట్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్. పర్మనెంట్ మ్యాగ్నెట్స్. టెంపరరీ మ్యాగ్నెట్స్ ఆర్ మేడ్ విత్ వాట్ ఐరన్, ఐరన్ తోటి టెంపరరీ మ్యాగ్నెట్స్ తయారు చేస్తాము. పర్మనెంట్ మ్యాగ్నెట్స్ ఆర్ మేడ్ విత్ వాట్ అల్యూమినియం, నికెల్, కోబాల్ట్. అల్యూమినియం, నికెల్, కోబాల్ట్ తోటి మనము పర్మనెంట్ మ్యాగ్నెట్స్ని ప్రిపేర్ చేయడము జరుగుతుంది. పర్మనెంట్ magnets, temporary magnets and what permanent magnets. టెంపరరీ మ్యాగ్నెట్స్ ఏమైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తీసివేయగానే వాటి యొక్క మ్యాగ్నెటిక్ నేచర్ వెళ్ళిపోతుంది. సో దట్ మీన్స్ వాట్ దీస్ ఆర్ బిహేవ్స్ యాజ్ మ్యాగ్నెట్స్ ఇన్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ వాట్ అదర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్. ఇంకొక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉన్నప్పుడు ఇవి మ్యాగ్నెట్గా బిహేవ్ చేస్తాయి. ఇవి వేరే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమీ అవసరం లేదు. దే ఆర్ బిహేవ్స్ యాజ్ వాట్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్, పర్మనెంట్ మ్యాగ్నెట్స్. సో దీస్ ఆర్ ద వాట్ అబౌట్ ద పర్మనెంట్ మ్యాగ్నెట్స్ అండ్ టెంపరరీ మ్యాగ్నెట్స్. నెక్స్ట్ బేస్డ్ అపాన్ అట్రాక్టింగ్ ఎబిలిటీ. అట్రాక్టింగ్ ఎబిలిటీని బేస్గా చేసుకొని వి డివైడెడ్ ఇంటూ త్రీ టైప్స్. నౌ లెట్ వి డిస్కస్. సో నౌ బేస్డ్ ఆన్ ద అట్రాక్టింగ్ ఎబిలిటీని బేస్గా చేసుకొని we will what divided into three types. Those are what ferromagnetic substances, and next one is what paramagnetic substances, and third one is what diamagnetic substances. So what is meant by this ferromagnetic substance? Ferromagnetic substance అంటే ఏంటంటే the substance which is strongly attracted by the magnet. ఇక్కడ మ్యాగ్నెట్ కనుక ఉంటే strong attractions. So strong attractions కనుక ఉంటే those substances are called as what ferromagnetic substances. The substance which is what strongly attracted by the magnetic field, they are called as what ferromagnetic substances. So example for ferromagnetic substances is what iron, what steel, nickel. Iron, steel, nickel, and what cobalt. These are the what about the examples of what ferromagnetic substances. So paramagnetic substances means what the substances which are what weakly attracted. Weak గా అట్రాక్ట్ చేసుకుంటే, కనుక అట్రాక్ట్ చేసుకుంటే those are called as weakly attracted means దాన్ని స్లోగా కనుక అట్రాక్ట్ చేసుకుంటే those are called as what paramagnetic substances. Here the force strength is what minimum. మీకు చాలా force strength చాలా తక్కువగా ఉంటుంది. They are what paramagnetic substances. Example for paramagnetic substances are what chromium, manganese. Next one oxygen. Oxygen gas also have what paramagnetic in nature. Oxygen gas kuda em nature untundi, paramagnetic nature untundi. And platinum also we can consider as what paramagnetic substances. ఆల్మోస్ట్ ఇవి కాకుండా ఈ సబ్స్టెన్సెస్ కాకుండా మ్యాగ్నెట్ తోటి అట్రాక్ట్ అయ్యే అన్ని సబ్స్టెన్సెస్ని కూడా మనం పారామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్గా తీసుకోవచ్చు. ఐరన్, స్టీల్, నికెల్, కోబాల్ట్ ఇవి కాకుండా మిగతా వాటిని మనము పారామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్గా తీసుకోవచ్చు. కాకపోతే తీసుకునేటప్పుడు ఒకసారి జాగ్రత్తగా చూసుకోవాలి, వెదర్ దట్ ఈస్ స్ట్రాంగ్లీ అట్రాక్టెడ్ ఆర్ వీక్లీ అట్రాక్టెడ్ అనేది చూసుకుంటే మనకు అర్థమవుతుంది.
Next, diamagnetic substances. Diamagnetic substance means what? The magnetic substance which is what? The substance which is repelled by the magnets. The substances which are repelled by the magnet. So repelled. మనకి ఏం కావాలి ఇది? Repel కావాలి. Repelled by the magnet. So magnet తోటి ఏం కావాలి? Repelled కావాలి. And that means what? Here what I placed a magnet. And if you take what the substances, diamagnetic substance near to this magnet, it is what? Repelled. అది దాని నుంచి దూరంగా జరగాలి. జరిగితే దాన్ని ఏమంటారు? డయామాగ్నెటిక్ సబ్స్టెన్స్ అంటారు. ఎగ్జాంపుల్ ఫర్ డయామాగ్నెటిక్ సబ్స్టెన్స్ ఇస్ వాట్? కాపర్, బిస్మత్, వాటర్. So these are the what examples for the water. So diamagnetic substances, and we can take gold also. Gold and antimony also we can take. Gold and what? Antimony, SB, stibium. యాంటీమనీ అవి కూడా మనకు డయామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్గా తీసుకోవచ్చు. అంటే మ్యాగ్నెటిక్ నేచర్ని బేస్గా చేసుకొని, అట్రాక్టింగ్ ఎబిలిటీని బేస్గా చేసుకొని 3 టైప్స్గా డివైడ్ చేసినాం. ఫెర్రో మ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్ అంటే స్ట్రాంగ్గా అట్రాక్ట్ అయ్యే సబ్స్టెన్సెస్, పారామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ అంటే వీక్గా అట్రాక్ట్ అయ్యే సబ్స్టెన్సెస్, డయామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ అంటే ఏంటివి? సో రిపెల్డ్ బై ద మ్యాగ్నెట్ తోటి రిపెల్డ్ అయ్యే సబ్స్టెన్సెస్ని ఏమంటాం మనము? డయామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ అనడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ద వాట్ బేస్డ్ ఆన్ వాట్? అట్రాక్టింగ్ ఎబిలిటీని బేస్గా చేసుకొని ఇట్లా మనము డివైడ్ చేయొచ్చును. ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాగ్నెట్స్ యొక్క ప్రాపర్టీస్ని చూద్దాం. సో మ్యాగ్నెట్స్ యొక్క ప్రాపర్టీని కనుక చూసినట్టయితే ఫస్ట్ ప్రాపర్టీ ఐఎమ్ టేకింగ్ వాట్? అట్రాక్ట్స్ మ్యాగ్నెటిక్ సబ్స్టెన్సెస్. అట్రాక్ట్స్ వాట్? మ్యాగ్నెటిక్ సబ్స్టెన్సెస్. They attracts magnetic substances. Magnetic substances ఏవైతే ఉంటాయో they will attract the magnetic substances. And these what? Attracting capacity is what? Maximum at the what? 2 ends of the magnet. 2 ends దగ్గర maximum గా ఉంటుంది. అట్రాక్టింగ్ కెపాసిటీ ఎక్కడ ఎక్కువగా ఉంటుంది? ఎండ్స్లో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ ఎండ్స్లో ఉన్న వాటిని ఏమంటారు? పోల్స్ అంటారు. ఈ పోల్స్ లోపల whenever this magnet is what? Freely suspended with the help of a what? Thread. ఒక థ్రెడ్ తోటి ఫ్రీగా సస్పెండ్ కనుక చేసినట్టయితే the magnetic what end which will direct towards the what? Geometrical north is called as what? North pole. The end which is what? Directed towards the what? Geometrical south, that is called as what? South side. అంటే ఈ విధంగా మనం వేలాడదీసినప్పుడు ఏమవుతుంది? నార్త్ వైపు చూపెట్టే భాగం ఏదైతే ఉంటుందో అది నార్త్ పోల్ అంటాము. సౌత్ వైపు చూపెట్టే పార్ట్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? సౌత్ పోల్. దాన్ని ఏమనడం జరుగుతుంది? మనము సౌత్ పోల్ అనడం జరుగుతుంది. ఇది మనకు నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్. నెక్స్ట్ వన్ లెట్ వి కన్సిడర్. సో ఇందులోపల మనం ఈ మ్యాగ్నెట్ ఉంది కదా, నార్త్ అండ్ సౌత్ పోల్ ఉన్నది. దీన్ని రెండుగా డివైడ్ చేసిన మళ్ళీ 2 పీసెస్ లోపల నార్త్ అండ్ సౌత్ పోల్స్ వస్తాయి. నార్త్ అండ్ వాట్? సౌత్ పోల్స్. మళ్ళీ ఎన్ని పార్ట్స్ చేసినా కూడా సో నార్త్ సౌత్ పోల్స్ గానే ఉంటాయి. కానీ సో సింగిల్ పోల్ ఈజ్ నాట్ పాసిబుల్. సింగిల్ పోల్ అనేది పాసిబుల్ అవుతుందా? ఈజ్ వాట్? నాట్ పాసిబుల్. ఇట్ ఈస్ ఆల్వేస్ ప్రజెంట్ యాజ్ వాట్? పెయిర్స్. పోల్స్ ఎట్లా ఉంటవి? పెయిర్స్ గానే ఉంటవి. ఎప్పుడు కూడా ఇండివిజువల్ గా మనం వాటిని ఏం చేయలేము? డివైడ్ గా చేయలేము. నెవర్ బి వాట్? మోనోపోల్. ఇది మోనోపోల్ అంటారు. మోనోపోల్ గా ఉండడం అనేది పాసిబుల్ గా అవుతుందా? ఎప్పుడు కూడా మోనోపోల్ గా ఉండడం అనేది పాసిబుల్ కాదు. ఎప్పుడు కూడా ఆల్వేస్ ఇట్ ఈస్ ప్రెసెంట్ యాజ్ వాట్? డైపోల్స్. ఎట్లా ఉంటుంది? ఇది డైపోల్స్ గా ఉండడం జరుగుతుంది. మనకు డైపోల్స్ గా ఎప్పుడు కూడా డైపోల్స్ గానే మనకు లభించడం జరుగుతుంది. నెవర్ బి వాట్? మోనోపోల్ లాగా ఉండదు. మోనోపోల్ లాగా ఉంటుందా? మోనోపోల్ లాగా ఉండదు. ఇవి మనము కన్సిడర్ యాజ్ వాట్? ప్రాపర్టీస్ ఆఫ్ ద మ్యాగ్నెట్స్ గా మనము తీసుకోవచ్చు. ఇక ఈ మ్యాగ్నెటిజం మనకు ఎట్లా లూజ్ అవుతుంది అనేది తర్వాత క్లాస్లో మనం డిస్కస్ చేద్దాము. నౌ వి విల్ స్టాప్ అవర్ క్లాస్ హియర్. దిస్ ఈస్ ద వాట్? ఫిజిక్స్ ఫౌండేషన్ క్లాస్ నెంబర్ వాట్? 13. సో ఫిజిక్స్ ఫౌండేషన్ క్లాస్ 13 కి సంబంధించిన క్లాస్ వర్క్ నోట్బుక్లో ఏం రాస్తారు? ఏవైతే కాన్సెప్ట్స్ ఇంతవరకు దాకా డిస్కస్ చేసినామో అవన్నీ క్లాస్ వర్క్ నోట్బుక్లో కాపీ చేయండి. తర్వాత కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్. ఈ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ ఏంటివి? ఈ కాన్సెప్ట్ మీకు బాగా అర్థం అవ్వడం కోసం,
ఈ కాన్సెప్ట్ మీకు బాగా అర్థం అవడం కోసము నేను క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అన్ని తయారు చేస్తాను. అన్ని క్వశ్చన్స్ కూడా దే ఆర్ ప్రజెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వన్ సెంటెన్స్ ఆర్ వన్ వర్డ్. ఒక సెంటెన్స్ లేదా ఒక వర్డ్లోనే ఉండడం జరుగుతుంది. మీరు అవి నేర్చినారనుకోండి, నేను ఏ విధంగానైతే చెప్పినానో నాకంటే బాగా మీరు టీచ్ చేయగలుగుతారు. ఓకేనా? సో చూడండి, మీరు ఒకసారి ఒక లెసన్కి, ఒక కాన్సెప్ట్కి, ఒక టాపిక్కి, ఒక సబ్ టాపిక్కి అన్నీ చూడండి. అన్నీ చూసిన తర్వాత నేను ఏం టీచ్ చేశాను మీరు కూడా సేమ్ ఇట్లాంటి బోర్డు మీద టీచ్ చేసి చూడండి. యూ కెన్ వాట్ టీచ్ సో మోర్ దాన్ వాట్ బెటర్ దాన్ మీ. నెక్స్ట్ వన్, ఆఫ్టర్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ హోంవర్క్. కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ వస్తేనే హోంవర్క్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేస్తారు. కాబట్టి కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ నేర్చిన తర్వాతనే హోంవర్క్ చేయండి. ఇది చేయకుండా నాకు అర్థమైంది సార్ చెప్పింది మొత్తం అర్థమైందని చెప్పి డైరెక్ట్ హోంవర్క్ వచ్చినారనుకోండి, హోంవర్క్ వస్తే మీరు హోంవర్క్ కనుక చేస్తే ఏమైనా ప్రాబ్లమ్స్ కనుక రాకపోతే డిసప్పాయింట్ అవుతారు. కాబట్టి అట్లా డిసప్పాయింట్ అవుతే మైండ్ మెమొరీ పవర్ తగ్గుతుంది. డిసప్పాయింట్ ఎప్పుడు కావద్దు. రాకపోతే రానిది నేర్చుకుంటున్నామని మాత్రమే అనుకోవాలి, కానీ ఎప్పుడు కూడా నాకు రాలేదు అని డిసప్పాయింట్ కావద్దు. ఓకేనా? హోంవర్క్. నెక్స్ట్ వన్, ఎగ్జామ్. సో ఈ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ అండ్ హోంవర్క్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ రాయండి. ఎగ్జామ్ రాసేటప్పుడు మీ మీద మీకు ఎంత కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుందో చూడండి. ఈ విధానం ద్వారా మీరు ఈజీగా ఏ కాన్సెప్ట్ ఎందులోనైనా వాట్ ఎగ్జామ్స్ ఎట్లాంటి ఎగ్జామ్స్లోనైనా కూడా మీరు ఈ విధమైన క్వశ్చన్స్ కనుక వచ్చినట్టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కనుక వస్తే ఏ క్వశ్చన్కైనా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా? రైట్. బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.